తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఇంకేం కావాలి? మీరు ప్రెస్ కూడా సహకరించండి. ఎక్కడ లేదు. ఇవన్నీ పత్రికల టీవీల సృష్టి మాత్రమే. తీర్మాన్ పాలన విషయంలో అధిష్టాన వర్గం అన్ని కూడా గమనిస్తుంది. మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు, పిసిసి ప్రెసిడెంట్ నిన్న ప్రకటన చేశాను. కాబట్టి అది పిసిసి లెవెల్లో ఉన్న సబ్జెక్టు. పిసిసి నేను గవర్నమెంట్ మినిస్టర్గా గవర్నమెంట్ స్కీమ్స్ మేము చేయబోయే కార్యక్రమాలు చెప్పాను. రేపు ఇల్లు కూడా స్టార్ట్ చేస్తున్నాం. పిసిసి ప్రెసిడెంట్ గారు దాని మీద ప్రకటన చేశానుగా. తప్పకుండా ఎవరైనా పార్టీ లైన్ దాటి తన కులం గురించి చెప్పుకొని ఆ కులానికి ఏమో కావట్లేదు మంచిదే, కానీ ఇతర కులాలని బహిరంగంగా అన్పార్లమెంట్ లాంగ్వేజ్ తిట్టడానికి కూడా మేము ఖండిస్తున్నాం. అది పిసిసి ఏఐసిసి లెవెల్లో చూసుకుంటారు. కేటీఆర్ పోయింది ఇబ్రాహీం ఎమ్మెల్యేలే కాదు, ఆ కవిత కేసు మీదనో ఆయన ఈడీ కేసు మీదనో అడ్వకేట్ మాట్లాడుకుంటూ పోయి ఉంటుండొచ్చు. మళ్ళా ఈ 12 వరకు అరెస్ట్ చేయొద్దని చెప్పి హైకోర్టు ఇచ్చింది కదా, దాని మీద మధ్య అడ్వకేట్ మాట్లాడుకుంటానికి పోయినట్టుండు. అంతే తప్ప ఆయనకు వేరే పని లేదు. ఈ 4 ఏళ్ళు ఎనీ టైం ఉండొచ్చు. అది మా పార్టీ నిర్ణయించి ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్ గారు ప్రకటిస్తారు.